కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని ఐలమ్మ కాలనీలో ఎస్సీల ఇండ్లను కూల్చిన వారిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు నగదాసి ఇమాన్యులు పడిగ వెంకటరమణ పేర్కొన్నారు. శుక్రవారం ఐలమ్మ కాలనీలో కూల్చిన ఇండ్లను పరిశీలిస్తున్న దళిత హక్కుల పోరాట సమితి బృందం సందర్భంగా ఇమాన్యులు పడిగ వెంకటరమణ మాట్లాడుతూ మల్లి ఓబయ్య, దొడ్డగాల గంగయ్య 16 సంవత్సరాలుగా ఐలమ్మ కాలనీలో ఇండ్లు కట్టుకొని కాపురం చేస్తున్నారని, గత 16 సంవత్సరాలుగా మున్సిపాలిటీకి పన్ను కడుతున్నారు. అదేవిధంగా కరెంటు బిల్లు కూడా కడుతున్నారు. అయితే గత 2 నెలలుగా సయ్యద్ గుల్ఫర్, షేక్ జాఫర్, షేక్ నాయబ్ అనేటువంటి మాకు పట్టాలు ఉన్నాయని, ఎంతో కొంత డబ్బులు ఇస్తాము, మీరు ఖాళీ చేయండి వారిని వేధిస్తున్నారు. మా ఇంట్లో మేము ఎందుకు ఖాళీ చేస్తాం, చెయ్యమని వారు చెప్పినందుకు 22వ తేదీ శుక్రవారం వారి ఇంటి వద్ద లేని సమయంలో చూసి జేసీపీతో మరియు గుర్తు తెలియని 20 మంది వ్యక్తులతో వచ్చి కూల్చివేయడం దారుణమన్నారు. దౌర్జన్యాలను ఆపాలి, దళితులపైన దౌర్జన్యాలను ఆపాలి, దళితులపైన దౌర్జన్యాలను దళితులకు న్యాయం చేయాలి, దళితులకు న్యాయం చేయాలి, దళితులకు న్యాయం దళితులపై దౌర్జన్యం చేస్తున్న వారిని వెంటనే దళితులపై దౌర్జన్యం చేస్తున్న వారిని వెంటనే దళితులపై దౌర్జన్యం చేస్తున్న వారిని వెంటనే అరెస్ట్ చేయాలి, దళితులపై దాడులు చేస్తున్న వారిని అరెస్ట్ చేయాలి, దళితులపై దాడులను చేస్తున్న వారిని ఓబయ్య ఇంటిని కూల్చిన వారిని వెంటనే ఓబయ్య ఇంటిని కూల్చిన వారిని వెంటనే గంగాధర్ ఇంటిని కూల్చిన వారిని వెంటనే 1580 సర్వే నెంబర్ ఐలమ్మ కాలనీలో బల్లి ఓబయ్య, దొడ్డగాల గంగయ్య అనేటువంటి 2 కుటుంబాలకు సంబంధించినటువంటివి దాదాపుగా 16 సంవత్సరాలుగా ఇక్కడే ఇల్లు వేసుకొని నివాసం ఉంటున్నారు. వాళ్ళు 16 సంవత్సరాలుగా ఇక్కడ ఇంటి పన్నులు కడుతున్నారు, కరెంటు బిల్లులు కడుతున్నారు. అయినప్పటికీ కూడా కొంతమంది ఈ ముస్లిం సోదరులు మాకు పట్టాలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడికి వచ్చి వాళ్ళు కాపురం ఉన్నటువంటి ఇళ్లను తోసేసి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు అన్నీ కూడా బయటికి లాగేసి ధ్వంసం చేయడం జరిగింది. వాళ్ళు లేని టైంలో కోర్టుకు వేసినారంట, వాళ్ళు కోర్టుకు వేసినారంట, వీళ్ళు కోర్టుకు వేసినారంట. మరి కోర్టులో ఏ పరిష్కారం కాకుండా, పోలీసులతో కాకుండా, రెవెన్యూ వారికి సమాచారం లేకోకుండా మాది పట్టాలు అని చెప్పేసి దౌర్జన్యం చేయడం ఇది ఎంతవరకు సమంజసమని డిహెచ్పిఎస్గా మేము వాళ్ళని అడుగుతూ ఉన్నాం. అంతేకాకుండా ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మరి గతంలో క్యాన్సల్ అయినటువంటి 1978, 77, 79, 75 సంవత్సరాలలో ఇచ్చినటువంటి పట్టాలు క్యాన్సల్ చేసి కొంతమందికి కొత్త పట్టాలు ఇష్యూ చేసినారు. ఆ రోజుల్లో కొంతమందికి పట్టాలు ఇవ్వనటువంటి వాళ్ళు ఇండ్లు కట్టుకొని బేస్మటాలు వేసుకొని మరి ఇందిరమ్మ బిల్డింగులు కూడా ఇచ్చినారు. తర్వాత వాళ్ళకి ఇంటి పన్నులు వేసినారు, కరెంటు బిల్లులు కడతా ఉన్నారు. అలాంటి వాటికి కూడా పాత పట్టాలు తీసుకొచ్చి ఈ మా జినైన్ అని చెప్పేసి ఇప్పుడు దౌర్జన్యం చేయడము మొదలవుతుంది. ఇంతకుముందు గతంలో వైసీపీ ప్రభుత్వం వచ్చేసి వాళ్ళు అరాచకాలు చేస్తున్నారు, భూములు కబ్జాలు చేస్తున్నారు, స్థలాలు కబ్జాలు చేస్తున్నారు. వాళ్ళకంటే కూడా ఇప్పుడు మరి ఎక్కువగా కనపడతా ఉంది మనకు బద్వేలు పట్టణంలో. ఈ స్థలానికి సంబంధించినటువంటి ఈ అవతల వ్యక్తులు మేము విజయమ్మ మనుషులము, రితీష్ రెడ్డి మనుషులము, మేము అధికార పార్టీ మాకు అండగా ఉంది, మీరేం చేస్తారు దళితులు అని చెప్పేసి వాళ్ళ మీద కులం పేరుతో దూషించి రాడ్లు కట్టెలు తీసుకొని గుర్తు తెలియనటువంటి వ్యక్తులను ఒక 20-30 మందిని తెలుసుకొని వచ్చి ఇక్కడ వాళ్ళు లేని సమయంలో ఒక ఊరిలోకి వచ్చి, ఒక ఎస్సీ కాలనీలోకి వచ్చి మరి వాళ్ళ మీద దాడి చేసి ఈ ఇళ్లను కూల్చడం జరిగింది. దీని మీద పోలీస్ స్టేషన్కు పోతే కనుక వాళ్ళు రెస్పాండ్ కాని పక్షంలో ఎస్పీ ఆఫీసులో కూడా కంప్లైంట్ చేసినారు. ఎస్పీ ఆఫీసులో కంప్లైంట్ చేసి 3 రోజులు అయినప్పటికీ కూడా ఇక్కడ లబ్ధిదారుల విషయంలో పోలీసులు కూడా సరిగా రెస్పాండ్ కావడం లేదనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు, లబ్ధిదారులు చెప్తుంటే మనం వింటూ ఉన్నాము. పోలీసు వారికి కూడా మేము చెప్తా ఉన్నాము. ప్రతి విషయం కూడా దళితులకు సంబంధించినటువంటి అంశంలో ఎప్పుడైనా వచ్చినా కూడా మీ దగ్గరికి రెస్పాండ్ కావడం లేదనేటువంటిది ఈ బద్వేలు పట్టణంలో ఒక చర్చానీయాంశంగా జరుగుతూ ఉంది. పోలీసుల పైన విశ్వాసం కలిగేలాగా, పోలీసులు అంటే మాకు న్యాయం చేస్తారనేటువంటి పద్ధతిలో వ్యవహరించాలని కూడా పోలీసు వారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అట్లాగే రెవెన్యూ వారు కూడా ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీకి ఈ తొత్తులుగా మరి లేకపోతే వారికి అనుకూలంగా మాట్లాడుకోకుండా నిజమైన లబ్ధిదారులు ఎవరు అనేటువంటిది కూడా
గుర్తించి వాళ్ళకు న్యాయం చేయాలనేటువంటి పద్ధతిలో కోరుతా ఉన్నాం. ఈ దాడి చేసినటువంటి వాళ్ళపైన ఎస్సీ యాక్ట్ కేసు నమోదు చేసి అరెస్టు చేసి వాళ్ళని అరెస్టు చేయాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లా కాని పక్షంలో మళ్ళీ వీళ్ళ మీద దాడులు చేయడము, వీళ్ళ ఇంటి మీదకి రావడము, వీళ్ళ మీద ఏదైనా దాడులు చేయాలనేటువంటి చేస్తే కనుక దళిత హక్కుల పోరాట సమితిగా ఈ బద్వేలు పట్టణంలో దళిత సంఘాలన్నింటినీ కూడా కూడగడతాం, దళిత ప్రజా సంఘాలన్నింటినీ కూడా కూడగడతాం, దళిత ప్రజలందరినీ కూడా కూడగట్టి పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. అట్లే కాకుండా ఈ స్థలానికి సంబంధించినటువంటి అంశంలో మరి అధికారంలోకి మాకున్నామని చెప్పేసి కాపురం ఉన్నటువంటి వాళ్ళని బయటికి లాగి ఈ ధ్వంసం చేయడం ఎంతవరకు